నమస్తే టు వన్ అండ్ ఆల్. దత్తాత్రేయ సమారంభం సుప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. కర్మ అస్తమానం మనం కర్మ 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 అనుకుంటాం. కర్మ అంటే మనకు తెలిసినది ఏంటి అంటే ఏదో ఒక చెడు జరగడాన్ని మనం కర్మ అని అనుకుంటున్నాం. కానీ కర్మ అంటే ఏంటి అంటే అనుభవించేది. అంటే మనం దేన్ని అనుభవిస్తున్నామో దాన్ని కర్మ అంటారు. అంటే ఇక్కడ మంచి చెడు రెండు ఉన్నాయి. అంటే చెడు ఒక్కటే కర్మ కాదు. కానీ చాలామంది మీరు చూసినప్పుడు తల కొట్టుకుంటూ నా కర్మ ఇంతే, నా కర్మ ఇంతే, ఫేట్ చేంజ్ అని అంటే ఫేట్ చేంజ్ అనేది అసలు ఉంటుందా అని ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడా ఉండదు. అంటే ఏంటి మనకి ఏం జరగాలని ఉందో అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అది కూడా ఏంటంటే దేవుడు ఇచ్చాడు లేకపోతే ఎవరో ఇచ్చారు అని అనుకోకూడదు. ఇవన్నీ మనం తెచ్చుకున్నవే. ఎందుకంటే దేవత మన భూమి మీదకి పంపినప్పుడు మిగతా వాటికి ఇవ్వండి మనకి ఇచ్చింది ఏంటంటే బుర్ర అంటే బుద్ధి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఆ దేవతని కనుక మనం బుద్ధిలో అంటే ఏంటి అంటే మన మైండ్లో ఎప్పుడు దేవతే నాతో చేయిస్తోంది అన్న భావనతో కనుక మనం చేయగలిగాం అనుకోండి, మనకు వచ్చిన ప్రతిదీ కూడా అంటే ఏంటంటే అది చెడ్డ మంచి అంటే ఇదివరకు ఆల్రెడీ మనం పూర్వ జన్మలో ఏవో కొంచెం మంచిలు చెడ్లు చేసాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అసలు నేను ఏం చేయలేదండి చెడ్డ పని అంటారు. అది చెడ్డ పని అని మనకు తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మామూలుగా నడిచి వెళుతూ ఉన్నాం అనుకోండి, మన కాళ్ళ కింద ఎన్ని క్రిములు చచ్చిపోయాయి అన్నదానికి మనకు అసలు తెలియదు. వాటిని అలా చంపుకుంటూ వెళ్ళిపోతాం. అంటే చిన్ని జీవరాశులన్నిటినీ మరి అది పాపమా పుణ్యమా అని ప్రశ్నించుకున్నప్పుడు నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అయితే తప్పే. ఈ విధంగా బోల్డ్ అన్ని అంటే ఏంటి అంటే మనకు తెలియకుండాను తెలిసి కూడా మనం చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం. అంతెందుకు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకుంటూ ఉంటే ఎవరైనా వచ్చి కనుక మనతో ఏదో ఒకటి అంటే సపోజ్ మనీ డైవర్ట్ చేయడం. కొంతమంది చాలామంది చదువుకుంటున్నప్పుడు ఎప్పుడో ఎవరైనా వచ్చి మాట్లాడారనుకోండి అంటే తిడతారు. అది కాకుండా చిన్నపిల్లలు వచ్చి ఆ ప్రసాదం నాకు కావాలి అని అడిగారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, దేవుడికి నైవేద్యం పెడతాను పో అని చెప్పి గట్టిగా తిడతాం. మామూలుగా వంట చేస్తూ ఉంటారనుకోండి, ఆ పొయ్యి మీద వంట పెట్టి ఇక్కడ దీపం వెలిగించాలని ట్రై చేస్తారు దేవుడికి. ఈ దీపం వెలిగించే లోపు అక్కడ ఏమైపోయిందో అని మళ్ళీ టెన్షన్తో అటు పరిగెట్టి ఇటు పూజ. అంటే ఏంటి అంటే ఏం చేస్తున్నాము అని విచక్షణ జ్ఞానం అంటే ఆ బుద్ధి అన్నది సరిగా లేకపోతే ఏమవుతుంది అంటే టెన్షన్ పడి మనం రైట్ చేస్తున్నాం అనుకుంటూ చాలా తప్పులు చేసేస్తాం. అంటే లలితా సహస్రనామాలు ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి, అది మాత్రమే తప్పు అనుకుంటే చాలా తప్పు. అసలు నిజంగా లలితా సహస్రనామాలు ఎలా చదివినా సరే అమ్మ తీసుకుంటుందండి. ఎందుకు అంటే మన మనస్సు కనుక శుద్ధిగా ఉంటే, అంటే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదా. అంటే చిత్తశుద్ధి లేకుండా శివపూజ చేసినా కూడా ఆ పూజకి ఫలితం ఏమి ఉండదు. అప్పుడు మీరు ఉచ్చారణ దోషం ఉన్నా సరే అమ్మ ఎప్పుడు కన్సిడర్ చేస్తుంది అంటే మీ హార్ట్ని ఫుల్గా ఆవిడకి ఇచ్చినప్పుడు. హార్ట్ని ఫుల్గా ఇవ్వకుండా మీరు ఉచ్చారణ అంతా కరెక్ట్గా చేసినా సరే ఆ లలితా సహస్రం వల్ల పెద్ద ఫలితం ఏమి ఉండదు. అంటే ఏంటి అంటే నేను బాగా చదువుతున్నానని మీకు మీరు చప్పట్లు కొట్టుకోవడం తప్ప పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. దానితోడు ఇన్ని వేల సార్లు చేశాను అన్న అహంకారం కూడా ఎప్పుడూ పనికిరాదు. అంటే అది కూడా పాపకర్మే. ఈ విధంగా ఏంటి అంటే పుణ్యం పాపం రెండింటికి మనకు తేడా తెలీదు. చేస్తున్నది ఏదైనా మంత్రమే కదా అనుకుంటాం, కానీ మంత్రం ఎలా చేశాము అన్నది ఏంటి అంటే మనస్సుని పూర్తిగా లగ్నం చేసినప్పుడు మీరు ఏ దోషంతో చేసినా సరే అమ్మ మంచి కర్మనే ఇస్తుంది. అదే కనుక మీరు అన్నీ కరెక్ట్గా పెట్టుకుని మనస్సు మాత్రం వికలంగా ఉండి ఇష్టమైనట్టు ఆలోచనలకు వెళుతూ అక్కడ పూజ చేసినా సరే ఆ పూజలో పెద్ద ఫలితం ఉండదు, అది పాపకర్మనే ఇస్తుంది. అంటే ఏంటంటే చేస్తున్నది మంచి పని అని మనం అనుకోవచ్చు తప్పితే అక్కడ మనం ఎలా చేసాము అన్నది ఒకే ఒక్కళ్ళకి తెలుస్తుంది. మన జడ్జి ఎవరు అంటే సాక్షిభూతమైన ఆ అమ్మ జగన్మాత. ఆ జగన్మాత సాక్షిభూతంలో మనం చాలా తప్పులు చేస్తూనే ఉంటాం కాబట్టి ఆవిడ సమవర్తి, అందరికీ ఈక్వల్గానే. అంటే ఏంటి అంటే తన బిడ్డలందరికీ ఈక్వల్గానే, తప్పు చేస్తే తప్పు, రైట్ చేస్తే రైట్. ఇక్కడ ఏమవుతుంది అంటే మరి ఎందుకండి పూజ చేయడం అని అనుకున్నప్పుడు నిజంగా కనుక మనం మనసుని లగ్నం చేసి
ఆ బుద్ధిలో అమ్మ యొక్క స్వరూపాన్ని కనుక పెట్టుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది అంటే మన మైండ్ నుంచి ఎప్పుడైతే ప్రతిదీ ఏ పని చేసినా సరే నువ్వు చేయిస్తున్నదే అన్న భావంతో పూర్తి సరెండరెన్స్తో, అంటే అమ్మ ఏది ఇచ్చినా సరే అది నేను తీసుకోవాల్సిందే, అంటే ఏంటంటే మంచిని కానీ చెడని కానీ డిఫరెన్షియేట్ చేయకుండా దాన్ని నేను అనుభవించాలి అని ఎప్పుడు అర్థమైందో వచ్చిన ప్రతిదీ కూడా మనకి గుడ్డే అవుతుంది, అంటే ఏంటంటే మంచి అవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే కర్మ నుంచి తప్పించుకుంటున్నావా అని ప్రశ్నించినప్పుడు తప్పించుకోవట్లేదు, కానీ అది ఇంకో మార్గంలో వచ్చినా సరే మనకి మంచినే చేసి పెడుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ మనం వదిలేయాల్సింది ఒకే ఒకటి, ఏంటంటే నేను అన్న బుద్ధిని వదిలేసి మన పూర్తిగా, అంటే ఏంటంటే మన మనస్సు పూర్తిగా ఆ దేవత మీద లగ్నం చేస్తే మనకి చెడుగా వచ్చింది కూడా మంచిగా మారే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సాధన చేయాలి. వచ్చే ఏంటంటే అంతా మంచిని పొందాలి. ఎందుకు అంటే ఏదొచ్చినా మన మంచికే అని అనుకోమని పెద్దలు ఎందుకు చెప్పారు అంటే యద్భావం తద్భవతి, మీరు ఏమనుకుంటున్నారో అదే మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటి అంటే ఈ మధ్య ఒక 2-3 నెలల క్రితం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేసాం. పూజ చేస్తే అక్కడ ఏమైంది అంటే ఒకళ్ళకి అక్కడ పూజ ఎవరికో జరిగింది, అంటే ఒకళ్ళ వేరే వాళ్ళ దగ్గర జరిగింది, ఇంకొకళ్ళకి ఏదో చెడు జరిగిపోతుంది అని కనిపించినప్పుడు మనం ఏం చేసాము, అయ్యో ఇది వాళ్ళకు జరగకూడదే అని చెప్పేసి ఏం చెయ్యాలి అని ప్రశ్నించుకున్నప్పుడు, ఏం చెయ్యాలమ్మా అని ప్రశ్నించినప్పుడు అమ్మవారు ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానాన్ని వీరికి చెప్పాం. ఏమని, అమ్మ ఇది చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది, కానీ ఏంటి చెడు అన్నది చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు మనం అడుక్కి పంపించకూడదు, అంటే ఏంటంటే వాళ్ళలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించకూడదు. కాబట్టి అమ్మ ఇది చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది, ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాము అని అంటే పాపం వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. వెంటనే ఒప్పుకుంటే మనసులోంచి ఒక మాట వచ్చిందండి, అది కూడా అమ్మ పలికించింది. అంటే మనకి ఎంత బలంగా ఉంటే అంత బలంగా అనుభవించాలి అనడానికి కారణం అక్కడ తెలిసింది. వాళ్ళకి చెప్పాము, చెప్పిన తర్వాత అమ్మ ఇది చేసుకోండి అన్నాం, పాపం వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నారు. నేను ఫలానా రోజు చేసుకోమని చెప్పాను, ఆ రోజుకి వాళ్ళు రెడీ అయిపోయారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలుసా, నేను చెప్పిన డేకి వాళ్ళ పూజకి మధ్యలో ఒక 3-4 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఏంటైంది, పూజ చేసుకున్న తర్వాత వాళ్ళు నిజంగానే పూర్తిగా తేలికపడ్డారు. అంతకుముందు ఏంటి అంటే కొన్ని సఫరింగ్స్, అంటే ఒంట్లో ఏంటో చాలా బాగోక ఎలాగో చిరాకుగా ఉండి అలా పనులు కూడా కొంచెం లేటుగా అవుతూ ఇలా సఫర్ అయ్యారు ఈ 3-4 రోజులు. అయిన తర్వాత వాళ్ళ పూజ అయిపోయిందండి. పూజ అయిపోయి ఇంటికి వచ్చి నేను మామూలుగా కామ్గా పూజ చేసుకుంటుంటే నాకు ఆ విషయం స్ఫురణకు వచ్చింది. ఆ విషయం ఏమిటి అంటే వాళ్ళు సఫర్ అవుతారని ముందే తెలుసు కదా, తెలుసున్నప్పుడు ఆ నెక్స్ట్ డే ఏదో ఒక టైంలో 1 గంట పీరియడ్ పెట్టుకుని ఆ రోజు ఆ మొన్నాడో వాళ్ళకి పూజ చేసేయచ్చు కదా, నేను ఎందుకు 3 రోజులు ఆగిపోయాను, 3 రోజుల తర్వాత ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, నిజం చెప్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన 1 గంట కార్యక్రమం అంతే చేసుకుని ఫాస్ట్గా వచ్చేసి ఉండేవాడము అని అన్నప్పుడు ఆ కర్మని వాళ్ళు అనుభవించాలి. కానీ లాంగ్ పీరియడ్ వాళ్ళకు ఉన్నది అమ్మ వాళ్ళ మీద అయితే షార్ట్ పీరియడ్ ఇచ్చింది. ఆ స్ఫురణ కనుక అదే చెప్పిన రోజు వచ్చుంటే నిజంగా వాళ్ళు చేసుకుందరు, వెంటనే చెప్పినా కూడా, కానీ చెప్పలేకపోయానే. అంటే ఏంటి అంటే అది అనుభవించాలి అని ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుభవించాలి. కాకపోతే ఏంటంటే చాలా పెద్దదేదో అనుభవించాల్సింది ఇంత చిన్న, అంటే ఏంటంటే చూడండి రోడ్డుతో దాన్ని ఏమంటారు చిన్న చూడండి, అది ఏంటంటే గొనపంతో తగలాల్సిన దెబ్బ వచ్చిట చిన్న సూదితో తగులుతుందిట. అంటే ఏంటి అంటే అనుభవించాల్సింది చాలా పెద్దదైతే అంత చిన్నగా తగిలిందనుకో సూది గుచ్చుకుంటే ఏమనిపించదు కదా, జస్ట్ ఇంజెక్షన్లా తగ్గిపోతుంది. అంటే అర్థం ఏమిటి అంటే మనం అలా అంటే ఏంటి దేవత నామస్మరణలో ఉండి పూర్తిగా ఆవిడకి సరెండర్ అయ్యి మన మనస్సుని ఆవిడ మీదే లగ్నం చేసి పూజ ఎంతసేపు చేస్తున్నారన్నది అసలు ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే మీరు 5 నిమిషాలైనా చేయండి, 5 గంటలైనా చేయండి, మీ ఇష్టం. ఎందుకంటే 5 నిమిషాలు చేసేవాడిని మామూలుగా పూజ చేసేవాడు అంటాడు, 5 గంటలు చేసేవాడిని ఏమంటారు అంటే
ఉగ్రోపాసకుడు వాడు ఏంటంటే పెద్ద ఉపాసకుడు అని. ఈ పెద్ద ఉపాసన చేసినా ఫలితం ఉండదు. ఎందుకంటే 5 నిమిషాలు మనసు లగ్నం చేసి చేసాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంది. ఈ 5 గంటలు ఊరికే మనసు ఏమి లేకుండా మాల మాత్రం తిరుగుతుంది అనుకోండి, ఆ తిరిగిన మాలలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఈ 5 నిమిషాల కాలం ఎలా చేస్తున్నామో అలా 5 గంటల్లో కనుక చేయగలిగితే మనం నిజంగానే గొప్పగా అమ్మవారిని చేస్తాం. ఎందుకంటే మనకి 24 గంటల టైం దేవత ఇస్తే అందులో 4 గంటల కాలాన్ని మనం కనుక ఆవిడకి వెచ్చించగలిగితే ఆ వెచ్చించే సమయాన్నే వేరు ఉపాసన అంటే 24 గంటలు మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో ఆవిడని చూడగలిగితే చాలండి. ఎందుకంటే నాకు ఇష్టము అంటే అదే కదా అర్థం. మనం చేస్తున్న ప్రతి దాంట్లోనే ఇష్టమైన దాన్ని చూడటం. ఆ ఇష్టమైనది కనుక దేవతను పెట్టుకోగలిగాము అంటే మన లైఫ్ ఎప్పుడు పూలకు పానుకుపోయినే ఉంటుంది. అంటే హాయిగా పూల మీద పడుకుని ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంటుంది. నాకు ఈ పూజలు ఏంటండి, ఈ గొడవలు ఏంటండి, ఇవన్నీ అసలు కాదు, ట్రాష్. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా టెక్నాలజీ తెలుసు అని అనుకుంటే మన టెక్నాలజీ ఏది మన ప్రాణాన్ని అయితే కాపాడలేదు. సూర్యుడు మాత్రమే మనకు ప్రాణశక్తిని ఇవ్వగలడు. ఇది నిజం. ఇది కనుక నమ్మితే ఆ దేవత శక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఎంత చివరి పరిస్థితుల్లో అయినా మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఆ దేవత మీద నమ్మకం, శరణాగతి, భక్తి. ఈ 3 కనుక పెట్టుకుని మన మనస్సును లగ్నం చేయగలిగితే ఎటువంటి కర్మలైనా సరే మనం అధిగమించవచ్చు. అందరూ చక్కగా అమ్మవారిని నమ్మండి. ఎందుకంటే అమ్మ కంటే ఎవరు ఈ సృష్టిలో మనకి తొందరగా హెల్ప్ చేయరు. కాబట్టి అమ్మని నమ్మండి, ఆనందంగా